ప్రపంచంలోనే ఒక ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళిన భారీ భారీ షిప్స్ మరియు ఆవిరైపోయే ఫైటర్ జెట్స్ ఎటువంటి జాడ లేకుండా అదృశ్యమైపోతున్నాయి. సైన్స్ కూడా ఆన్సర్ చెప్పలేని మిస్టరీ ఉన్న ప్రదేశం అదే బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఫ్లోరిడా, బెర్ముడా, ప్యూర్టోరికో ఈ 3 బిందువులను కలిస్తే ఏర్పడే విపరీతమైన సముద్ర ప్రాంతం ఇదే బెర్ముడా ట్రయాంగిల్. 1.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది ఇది. 1945 డిసెంబర్ 5వ తారీఖున యుఎస్ నేవీ యొక్క అవెంజర్ బొమ్మర్ జెట్స్ ట్రైనింగ్ మిషన్కు వెళ్ళాయి. వెదర్ పర్ఫెక్ట్గా, పైలట్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్, ఎవ్రీథింగ్ నార్మల్. ఒక్కసారిగా రేడియోలో వాయిస్, ఎవ్రీథింగ్ లాక్ స్ట్రేంజ్, కంపాస్ పనిచేయడం లేదు. అదే చివరి మాట. 5 విమానాలు ట్రేస్ కూడా కాలేదు. వాటిని వెతుక్కుంటూ వెళ్ళిన రెస్క్యూ ప్లాన్ కూడా అదే గతి. ఇదంతా జరిగిన తర్వాతే బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచం మొత్తం దృష్టికి వచ్చింది. అలాగే 1918లో పెద్ద షిప్ యుఎస్ఎస్ది సైక్లోప్స్ 306 మందితో బయలుదేరింది. ఏమి తప్పిదము లేదు. 1948 మరియు 49లో 2 ప్యాసింజర్ ఫ్లైట్స్ కూడా అదృశ్యమయ్యాయి. వాతావరణం సరే, కానీ రాడర్ సడన్గా డెడ్ అయ్యింది. అది చాలు, అంతే, మళ్ళీ కనిపించలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. నావిగేటర్ టూల్స్ ఓవరాల్గా తల తిరుగుతాయి. పైలట్కి దారు కనిపించదు. రాడర్, జీపీఎస్ సడన్గా ఆఫ్ అయిపోతాయి. సీ క్లామ్గా ఉన్న షిప్స్ మాయమవుతాయి. చూస్తే కంటికి కనపడని దయ్యం ఉన్నట్టుంటుంది. సైన్స్ చెప్తున్న థియరీస్ ఏమిటంటే, ఓషన్ అడుగున గ్యాస్ ఉంది. ఎప్పుడైతే అది బలంగా ఎగిసి పడుతుందో షిప్స్ బ్యాలెన్స్ పోయి వెంటనే నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద అలలు షిప్స్ను డైరెక్ట్గా తలకిందులుగా చేస్తాయి. మ్యాగ్నెటిక్ టెన్షన్, కంపాస్ ఎక్కడో వింతగా రియాక్ట్ అయ్యి పైలట్స్ డైరెక్షన్ని తారుమారు చేస్తాయి. అసలు ఏ దారిలో ఉన్నారో అర్థం కాకుండా పోతుంది. కొంతమంది పైలట్స్ చెబుతున్నారు, టన్నెల్ లాంటి మేఘం లోపల పడ్డాం, ఒక్కసారిగా 100 కిలోమీటర్లు దాటిపోయాం, టైం ట్రావెల్లాగా ఉంటుంది. రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి, ఓషన్లో వేగంగా కదిలే అన్నోన్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. రాడర్లో 1 సెకండ్ ఉంటాయి, వెంటనే మాయమైపోతాయి. ఏలియన్ బేస్ ఉందా అక్కడ? సైన్స్ కూడా నో అంటే కన్విన్స్ కాదు కాబట్టి. కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్న మాట ఏమిటంటే, అదిగో నీళ్ళల్లో పడిపోయాం, పురాతన సిటీ అట్లాంటిక్, అదే ఈ మాయకి కారణమని అంటున్నారు. యుఎస్ నేవీ దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి, బట్ టాప్ సీక్రెట్ అన్నీ దాచేస్తున్నారు. ఏం తెలుసు వాళ్ళకి, ఎందుకు దాచేస్తున్నారో తెలియదు ఇప్పటి వరకు కూడా. బెర్ముడా ట్రయాంగిల్ అనేది సాధారణ సీ కాదు బాస్. మాయం శాస్త్రం కూడా చేతులెత్తేసిన మిస్టరీ. అసలు ఏం జరుగుతుంది? ఏలియన్స్ ఉన్నాయా? టైం ట్రావెల్ పోర్టల్ జరుగుతుందా? ప్యారలల్ వరల్డ్ గేట్వేనా? లేక మనకు తెలియని ఇంకేమైనా పవర్ ఉందా? జవాబు ఇంకా దొరకలేదు. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో రాయండి. ఇలాంటి ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ను మోగించండి.